నమస్కారం. సాధారణంగా మనందరి జీవితంలో ఏదో ఒక కష్టం వస్తుంది. మనకనే కాదు, ప్రతి మనిషికి ఏదో ఒక కష్టం వస్తుంది. కొందరికి పనుల్లో ఆటంకాలు, పెళ్లి అవ్వకపోవడము, ఉద్యోగం లేకపోవడము, ధనం లేకపోవడము, లేదంటే ఉన్న ధనాన్ని నిలుపుకోవడం ఎలా అనే ఎన్నో సమస్యలు ప్రతి మనిషిని వెంటాడుతూ ఉంటాయి. ఇలాంటి ఏ సమస్య అయినా కూడా వాళ్ళ యొక్క కర్మ ఫలితం వల్లే వస్తుంది. పుణ్యం చేస్తే సుఖం, పాపం చేస్తే దుఃఖం అనుభవించాలి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. మనం గమనించినట్టయితే మనం కష్టాల్లో ఉన్న ప్రతిసారి కూడా ఏం కర్మరా బాబు, ఇంతకు ముందర ఏదో పాపం చేసుకున్నా అదే ఇలా వెంటాడుతోంది అని అనుకుంటూనే ఉంటాము. అయితే మనం కష్టాల్లో ఉన్నామంటే ఇంతకు ముందర మనం ఏదో పాపం చేసి ఉంటాము. దాని యొక్క ఫలితమే అడ్డుపడుతూ ఉంటుంది. దాన్ని తొలగించుకోవడానికి ఉన్నవి రెండు మార్గాలు. ఒకటి మంత్ర సాధన, మరొకటి దేవతారాధన. మంత్ర సాధన అంటే ఏదైనా మనకు ఇష్టమున్న దేవత లేదంటే మనకి కలిసి వచ్చే దేవత యొక్క మంత్రాన్ని గురువు దగ్గర ఉపదేశం పొంది జపం చేసుకోవడం. దేవతారాధన అంటే మనం ఇంట్లో నిత్యం పూజ చేసుకోవడం, స్తోత్రాలు పారాయణ చేయడం, దేవాలయాలకు వెళ్ళడం, అక్కడ పూజ చేసుకోవడం అలాంటివి. దేవతారాధన కంటే మంత్ర సాధన ద్వారానే దేవతను తొందరగా ప్రసన్నం చేసుకోవచ్చు, అది మనం కరెక్ట్ గా చేస్తే. అయితే ఆ మంత్ర సాధనలో అనేక అనుభూతులు ఉంటాయి. మంత్రశాస్త్రం అనేది ఒక విజ్ఞాన శాస్త్రం. అందులో అనేక సందేహాలు ఉంటాయి. మనము స్వయంగా పుస్తకాలు చదివి ఏదో చేసేద్దాము అని అనుకోకూడదు. అది చాలా తప్పు అభిప్రాయం. చాలా విషయాలను గ్రంథస్థం చేయలేరు, కొన్ని రహస్యాలను పుస్తక రూపంలో రాయలేరు. ఉపదేశం ద్వారానే చాలా నిగూఢ రహస్యాలను తెలుసుకుంటాము. ఎందుకంటే మనం ఏ గురువు దగ్గర అయితే ఉపదేశం తీసుకుంటామో ఆ గురువుకు అనుభవం ఉంటుంది. స్వయంగా తాను అనుభూతి పొంది ఆ అనుభవం ద్వారా ఇతరులకు చెప్పడం జరుగుతుంది. ఉపదేశం జరిగిన తర్వాత శిష్యుల సాధన ద్వారా ఎన్నో విషయాలను గురువు గ్రహిస్తాడు. ఎవరి అనుభూతులు వారివి. ఒకరి అనుభూతికి మరొకరి అనుభవానికి సంబంధం ఉండదు. విభిన్నమైన దారులు తెరుచుకుంటాయి. ఎన్నో విభిన్నమైన దర్శనాలు వారి వారి కర్మానుసారం సాధన మీద ఆధారపడి ఉంటుంది. పూర్వజన్మ సంస్కారం వల్ల జ్ఞానాన్ని కొంతమంది సాధకులు త్వరగా పొందితే మరికొందరికి కొన్ని సంవత్సరాల కాలం అవసరమవుతుంది. కాబట్టి గురువులను ఆశ్రయించాలి, జ్ఞానం సంపాదించాలి. ఇది చాలా అవసరం. అసలు ఇదంతా మనకెందుకురా బాబు, సుఖంగా ఉండొచ్చు కదా, ఈ తలనొప్పంతా మనకెందుకు అని అనుకుంటాము. నిజంగా ఆలోచిస్తే మన జీవితంలో ఎన్నో తలనొప్పులతో బాధపడుతూనే ఉంటాము. వాటన్నిటితో పోలిస్తే అసలు ఇది తలనొప్పే కాదు. అసలు మనం సాధన అనేది మొదలు పెడితే అందులోని ఆనందం అనుభవానికి వస్తుంది. సాధన చేసేవారు తక్కువగా ఆహారం తీసుకుంటారు, తక్కువగా నిద్రపోతూ ఉంటారు. సాధకుడు అంతగా నిద్రపోలేడు. నిద్ర తగ్గిపోతే ఆరోగ్యం పాడైపోతుంది కదా అనే అటువంటి భయం ఏమీ కూడా అవసరం లేదు. ప్రపంచమంతా నిద్రిస్తూ ఉంటే సాధకుడు మాత్రం మేల్కొనే ఉంటాడు. అజ్ఞానంలో జీవితం అంతా గడిచిపోతూ ఉంటే మనం అసలు మేల్కొనేది ఎప్పుడు? మనమేమిటో, మన తత్వం ఏమిటో తెలుసుకునేది ఎప్పుడు? భార్యాభర్తల సంబంధాలు, శారీరక సుఖాలు ఇవన్నీ వదులుకోవాలా అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. సంసారంలోనే ఉంటూ అనేక సాధనలు చేసుకోవచ్చు. మన మహర్షులు, వశిష్ఠాదులు వీళ్ళెవరూ కూడా సంసారాలను వదులుకోలేదే. ఇలా మనం సాధన అనేది చేయాలే కానీ ఎన్నో అనుభూతులు, ఎన్నో రహస్యాలు, ఎంతో ఆనందం పొందగలుగుతాము.